వాల్మీకి బోయ కమ్యూనిటీ మీ నియోజకవర్గంలో చాలా బలమైనటువంటి కమ్యూనిటీ. వాళ్ళకి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది, వాళ్ళని ఎస్టీలో చేర్చాలి అనేటువంటి డిమాండ్. ఎప్పుడు ఎన్నికల సందర్భంలో ఈ ఇష్యూ వస్తూ ఉండదు, మళ్ళీ పక్కకు పోతూ ఉండదు. ఈసారైనా వారికి సరైనటువంటి న్యాయం జరుగుతుందా? వాల్మీకి బోయ కమ్యూనిటీ ఎస్టీలో చేరే అవకాశం ఉందా? ఒకవేళ ఎంపీగా గెలిస్తే మీ ఫస్ట్ ప్రయారిటీ అదే అవుతుంది? ఖచ్చితంగా వాళ్ళకి హామీ ఇచ్చాం. నేను మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందే వాళ్ళని అందరినీ ఢిల్లీకి తీసుకుపోయి చేస్తా ఉన్నారు. ప్రతిసారి వస్తూ ఉండదు అట్లాగే. ప్రతిసారి పోలేదు, మేము పోయింది ఒకేసారి. వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే అంతవరకు బీఆర్ఎస్ నమ్ముకొని ఉన్నారు కదా, బీఆర్ఎస్ నమ్ముకొని ఉన్నారు, కేసీఆర్ నమ్ముకొని ఉన్నారు. ఇంకా కేసీఆర్ చెయ్యడు అన్న తర్వాత మమ్మల్ని వచ్చి అడిగారు జాతి అక్కడంటే నేషనల్ లెవెల్లో ఆగిపోయింది అని వాళ్ళు అడిగారు. అప్పుడు పర్సూ చేసాం మేము, ఎక్కడ ఆగిపోయింది ఏంటనే విషయానికి వచ్చి పర్సూ చేస్తే ఆ ఫైల్ ఇక్కడికి మళ్ళీ రిటర్న్ స్టేట్కి పంపించారు వాళ్ళు. దాంట్లో కొన్ని వాళ్ళు ఏదో క్వశ్చన్స్ చేశారు, ఆ క్వశ్చన్స్కి రిప్లైస్ వచ్చిన తర్వాత దాన్ని చేస్తామని చెప్పారు అవి. సో దాని మీద వాళ్ళకి దాన్ని పర్సూ చేయడానికి కూడా నేను వాటి కూడా పర్సూ చేసాము ఎలక్షన్లు అప్పుడు. సో వాట్ ఎవర్ తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. తప్పకుండా వాళ్ళకి జరగాల్సింది, చేయాల్సింది. వాళ్ళకి ఇచ్చినటువంటి అంటే ఒక భరోసాని తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ 14 సీట్స్ వస్తాయని మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నారు, 14 సీట్లు వస్తాయి ఎంపీ సీట్స్ ఈసారి. మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? మాకు 10 to 12 వస్తామని మా యొక్క నమ్మకం, విశ్వాసం కూడా. ఇప్పుడు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, 14 సీట్లు గెలిస్తే అక్కడ మా దగ్గర ముదిరాజ్ శ్రీహరి ఎమ్మెల్యే అయ్యాడు, ఆయనని మంత్రిని చేస్తా అని చెప్పాడు మొన్న నారాయణపేటలో వచ్చి. 14 సీట్లు గెలిస్తే శ్రీహరి మంత్రి అవుతాడని చెప్పాడు. అంటే 14 సీట్లు రావు, శ్రీహరి మంత్రి కాడు. ఓకే, ఇంకా అట్లనే చెప్పాడు 14 సీట్లు గెలిస్తే అని. ఇట్లా ప్రతిదానికి 14 సీట్లు గెలిస్తే 6 గ్యారెంటీలు చెప్పినట్టుగానే చెప్తున్నారు. సో ఇప్పుడు అవి 14 సీట్లు వచ్చేది లేదు, వాళ్ళు ఇప్పుడు చెప్పేవన్నీ వచ్చేది లేదనేది అర్థం. స్పష్టంగా వాళ్ళు అర్థం చేస్తారు. మీరు అన్నట్టు 12 సీట్ల కనుక భారతీయ జనతా పార్టీకి వస్తే సీఎం రేవంత్ రెడ్డికి ఇక ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి అనుకోవచ్చా పొలిటికల్గా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ప్రమాదం గురించి మేము మాట్లాడట్లేదు, కొంత డిస్టర్బెన్స్ స్టార్ట్. ఆయన ప్రమాదం గురించి మేము ఆలోచించడం కూడా లేదు, అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. మాకు పార్లమెంట్ సీట్లు 8 to 10 అనుకున్నాము, ఇప్పుడు 10 to 12 అవ్వచ్చు అని అనుకుంటున్నాము. సో మేము నెక్స్ట్ గవర్నమెంట్ రావడానికి మనం ఎట్లా ఈ సీట్స్ గెలిస్తే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పార్టీని ఎట్లా స్ట్రెంథెన్ చేసుకునే దీంట్లో ఆ లైన్లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేయాలనే థాట్లో మేము లేవు. అయితే ప్రమాదం పొంచలేదు. మా దగ్గర ఎన్ని సీట్లు ఉన్నాయి చెప్పండి? ప్రమాదం మా దగ్గర ఎన్ని సీట్లు? రేపు రోజున బికాజ్ కేసీఆర్ గారు అంటున్నారు కదా, మేము 100+ ఉన్నప్పుడే మీరు చీల్చడానికి ట్రై చేశారు, ఇప్పుడు చేయరా? నో ఇప్పుడు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి, మొత్తం టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పార్టీలోకి వచ్చేస్తారంటున్నారు కదా. ఇంకా ప్రమాదం ఎక్కడ పొంచుంది చెప్పండి మీరు?